నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఉచిత గ్యాస్ పథకం నిధులు చమురు సంస్థలకు అందజేసిన సీఎం. దీపం 2తో ఈ దీపావళిని మరింత కాంతిమంతం చేస్తున్నట్లు వెల్లడి. ముఖ్యమంత్రితో నీతి ఆయోగ్ సీఈఓ సమావేశం. విజన్ డాక్యుమెంట్ 2047 ప్రణాళికలు వివరించిన సీఎం. జగన్ బెయిల్ రద్దుకు కుట్ర అనడం శతాబ్దపు పెద్ద జోక్ అన్న షర్మిల. ఈడీ కంపెనీ స్థిరాస్తి అటాచ్ చేసింది కానీ షేర్లు కాదని వెల్లడి. అమెరికా పర్యటనలో ఐటీ సర్వ్ సినర్జీ సమ్మిట్లో పాల్గొన్న లోకేష్. ఏఐ వినియోగంతో దీర్ఘకాలిక సమస్యలు చెక్ పెడతామని వెల్లడి. రాష్ట్రంలోని మద్యం డిస్టిలరీలో సిఐడి తనిఖీలు. తయారీ, నిల్వ, సరఫరా వివరాల రికార్డుల పరిశీలన. బాణసంచా తయారీ కేంద్రం వద్ద పిడుగుపాటుతో 2 మృతి. తూర్పుగోదావరి జిల్లా పసలపూడిలో దుర్ఘటన. అయోధ్యలో వైభవంగా దీపోత్సవం. లక్షల దీపాలతో దేదీప్యమానంగా వెలిగిపోతున్న సరయూ తీరం. $2047 నాటికి ఆంధ్రప్రదేశ్ను $2.4 ట్రిలియన్ ఎకానమీగా అభివృద్ధి చేయడమే లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. నీతి ఆయోగ్ సీఈఓ సుబ్రహ్మణ్యంతో సచివాలయంలో జరిగిన సమావేశంలో విజన్ డాక్యుమెంట్ 2047పై సీఎం చర్చించారు. ఏడాదికి 15% వృద్ధి రేటే లక్ష్యంగా ప్రణాళిక రూపొందించామన్నారు. వ్యవసాయం, ఆక్వా రంగాల్లో అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసినట్టు వివరించారు. ప్రభుత్వ ప్రాధాన్యాలైన పేదరిక నిర్మూలన, ఈజ్ ఆఫ్ లివింగ్, మౌలిక సదుపాయాల కల్పన, జనాభా నిర్వహణ, డేటా సెంటర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి గ్రోత్ ఇంజిన్లతో వృద్ధి రేటు పెంచేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు. సూపర్ 6 హామీలో ఒకటైన ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి ఖర్చయ్యే నిధులను సీఎం చంద్రబాబు పెట్రోలియం సంస్థలకు అందజేశారు. అమరావతి సచివాలయంలో హిందుస్థాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంస్థల ప్రతినిధులకు సబ్సిడీ మొత్తాన్ని చెక్కు రూపంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఏడాదికి 3 సిలిండర్లు ఇచ్చేందుకు 2,684 కోట్ల రూపాయలు అవసరమని అంచనా వేయగా మొదటి ఉచిత సిలిండర్లకు ఖర్చయ్యే 894 కోట్ల రూపాయలను పెట్రోలియం సంస్థలకు అందించారు. మంగళవారం నుంచే ఉచిత గ్యాస్ బుకింగ్ను చమురు సంస్థలు స్వీకరిస్తున్నాయి. కేంద్రం ఇచ్చే ₹25 రాయితీ పోను, మిగిలిన ₹876 రాష్ట్ర ప్రభుత్వం రాయితీ కింద లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తారు. రాష్ట్ర ప్రజలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్యమంత్రి చంద్రబాబు దీపావళి శుభాకాంక్షలు చెప్పారు. దీపావళి దివ్యకాంతులు ప్రజలందరికీ శాంతి, శ్రేయస్సు, ఆనందం కలిగించాలని ఆకాంక్షించారు. చీకటిపై వెలుగు, చెడుపై మంచి, అజ్ఞానంపై జ్ఞానం సాధించిన విజయానికి దీపావళి ప్రతీక అన్నారు. నరకాసుర వధ తర్వాత ఇంటింటా దీపాలు వెలిగించుకుని సంతోషంగా నిర్వహించే వెలుగుల పండుగ దీపావళి అని సీఎం చంద్రబాబు ఎక్స్లో పోస్ట్ చేశారు. దీపాన్ని వెలిగించి చీకట్లను పారదోలినట్లు దీపం 2 పథకంతో ఈ దీపావళిని మరింత కాంతిమంతం చేస్తున్నట్లు చెప్పారు. తెలుగింటి ఆడబిడ్డల కళ్లలో ఆనందం చూడటమే ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ఉద్దేశమని చెప్పారు. దీపావళి పండుగ ప్రజల జీవితంలో కొత్త వెలుగు నింపాలని ఆకాంక్షించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. రాక్షస సంహారం చేసిన నారీశక్తికి ప్రతీకగా నిలిచిన విశిష్ట పర్వదినం దీపావళి అని పేర్కొన్నారు. అమెరికాలో పర్యటిస్తున్న ఐటీ శాఖ మంత్రి లోకేష్ లాస్ వెగాస్ ఐటీ సర్వ్ సినర్జీ సమ్మిట్లో పాల్గొన్నారు. ఏఐ సమర్థ వినియోగంతో పరిపాలనలో దీర్ఘకాలిక సమస్యలకు చెక్ పెడతామని లోకేష్ స్పష్టం చేశారు. డేటా విప్లవంతో పెద్ద మొత్తంలో పెట్టుబడులు రానున్నాయన్నారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఎండీ రేచల్, పెప్సికో మాజీ సీఈఓ ఇంద్రాణుయి, రేవేచర్ సీఈఓ అశ్విని భరత్, సేల్స్ ఫోర్స్ ఏఐ సీఈఓ క్లారా షియాతోనూ లోకేష్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకున్న అనుకూలతలను మంత్రి లోకేష్ వివరించారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఎండీ రేచల్ స్కాఫ్తో జరిగిన భేటీలో క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఆంధ్రప్రదేశ్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ లక్ష్యాల సాధనకు ఏడబ్ల్యూఎస్ నాయకత్వం ఉపకరిస్తుందని లోకేష్ తెలిపారు. స్మార్ట్ గవర్నెన్స్ కోసం ఏపీ ప్రభుత్వం రూపొందిస్తున్న ప్రణాళికల అమలులో ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ సేవలు కీలక పాత్ర వహించే అవకాశాలున్నాయన్నారు. ఏఐ, మిషన్ లెర్నింగ్ లో కూటమి ప్రభుత్వం చూపిస్తోన్న శ్రద్ధ, నిబద్ధతలు ఏపీని ఏఐ ఇన్నోవేషన్ కేంద్రంగా మార్చాలన్న ఆశయానికి ఊతమిస్తాయన్నారు. పునరుత్పాదక శక్తితో నడిచే క్లౌడ్ డేటా
సెంటర్ల స్థిరత్వానికి AWS కట్టుబడి ఉండటం 2030 నాటికి ఆంధ్రప్రదేశ్ 72 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి సాధించాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఉందని తెలిపారు. స్థిరమైన క్లౌడ్ కార్యకలాపాలకు పునరుత్పాదక ఇంధనాన్ని అందించేందుకు రాష్ట్రంలో బలమైన మౌలిక సదుపాయాలు, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు భరోసానిస్తాయన్నారు. రాష్ట్రంలో క్లౌడ్ సేవలు అందించే అంశాన్ని పరిశీలిస్తామని అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఎండీ రేచల్ స్కాఫ్ తెలిపారు. తర్వాత రేవేచర్ CEO అశ్విన్ భరత్ తో భేటీ అయిన లోకేష్ రాష్ట్రంలో నైపుణ్య కార్యక్రమాలకు అనుగుణంగా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఇతర డిమాండ్ ఉన్న IT నైపుణ్యాలలో యువతకు శిక్షణ ఇవ్వాలని కోరారు. ప్రత్యేక కోడింగ్ బూట్ క్యాంపులను అందించడానికి ఆంధ్రప్రదేశ్లోని విశ్వవిద్యాలయాలు, సాంకేతిక సంస్థలతో కలిసి పనిచేయాలని సూచించారు. పెప్సికో మాజీ CEO ఇంద్రా నూయితో IT విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. టెక్నాలజీ, తయారీ రంగంలో విదేశీ పెట్టుబడులకు సహకరించాలని ఆయన కోరారు. బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ రూపకల్పనకు మద్దతివ్వాలని విజ్ఞప్తి చేశారు. స్థిరమైన ఆర్థిక వృద్ధిని సాధించేందుకు తాము చేస్తోన్న ప్రయత్నాలకు మద్దతివ్వాలని కోరారు. మహిళా ప్రాతినిధ్యం పెంపుపై సలహాలివ్వాలని కోరారు. ప్రజారోగ్యానికి సంబంధించి ప్రత్యేకించి వెల్నెస్ కార్యక్రమాలు, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించాల్సి ఉందన్న లోకేష్ ఇందులో కార్పొరేట్, ప్రభుత్వ రంగాల భాగస్వామ్యం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించేందుకు సరికొత్త మార్గాలను అన్వేషించాలన్నారు. యువ నిపుణులు వారి కెరియర్లో విజయం సాధించడానికి అవసరమైన మెంటరింగ్ ప్రోగ్రాంను రూపొందించాలని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంకేతిక పర్యావరణ వ్యవస్థ, మౌలిక సదుపాయాలు, పరిశ్రమల స్థాపనకు గల అవకాశాలను ప్రత్యక్షంగా చూడటానికి తమ రాష్ట్రాన్ని సందర్శించాలని కోరారు. లోకేష్ ప్రతిపాదనలపై ఇంద్రా నూయి సానుకూలంగా స్పందించారు. సేల్స్ ఫోర్స్ CEO క్లారా హిష్తో భేటీ అయిన లోకేష్ టెక్ స్టార్టప్లకు AI టూల్స్, మెంటర్షిప్ అందించాలని ఆయన కోరారు. AI ఆధారిత పరిశ్రమల కోసం యువతకు స్కిల్ శిక్షణ ఇవ్వాలన్నారు. స్మార్ట్ గవర్నెన్స్, AI డ్రైవెన్ ఎకానమీపై తాము దృష్టి సారించినట్లు తెలిపారు. సేల్స్ ఫోర్స్ AI సర్టిఫికేషన్ ప్రోగ్రాంలు, ప్రయోగాత్మక శిక్షణను అందించడానికి విద్యా సంస్థలతో భాగస్వాములు కావాలన్నారు. ఆంధ్రప్రదేశ్ టెక్ స్టార్టప్ ఎకోసిస్టమ్ అభివృద్ధి చేసేందుకు స్థానిక స్టార్టప్లకు AI టూల్స్, మెంటర్షిప్ ను అందించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ సేవల్లో కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ ను మెరుగుపరచడానికి సేల్స్ ఫోర్స్ ఐన్స్టీన్ AI ని తమ రాష్ట్రంలో పరిచయం చేయాలని కోరారు. AI పవర్డ్ ఆటోమేషన్, అనలిటిక్స్ ద్వారా పాలనా రంగంలో సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు సహకారం అందించాలన్నారు. పరిపాలనలో AI, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని కోరారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో ట్రాఫిక్ మేనేజ్మెంట్, పబ్లిక్ సేఫ్టీ, అర్బన్ ప్లానింగ్ వంటి రంగాల్లో భాగస్వామ్యం వహించే అవకాశాలను పరిశీలించాలని లోకేష్ విజ్ఞప్తి చేశారు. వ్యాపార విధానంలో పూర్తిస్థాయి మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోందని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. వచ్చే 9 నెలల్లో ఈ మార్పులు జరుగుతాయని ప్రకటించారు. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో సాంకేతికత అత్యున్నత పాత్ర పోషిస్తుందన్నారు. అందులోనూ AI పాత్ర చాలా కీలకమన్నారు. టెక్నాలజీని ఉపయోగించుకొని రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నట్లు లోకేష్ చెప్పారు. Being a new state, Andhra Pradesh is presented with a unique opportunity. And that opportunity is to decentralize development and not center development around one city or one ecosystem. From day one, I strongly believe that Visakhapatnam should be our IT capital. And I truly believe that for IT not only to survive but to thrive, Visakhapatnam has all the right ingredients. As a state, we personally believe that the data revolution is here and Andhra Pradesh is well poised in terms of harnessing that revolution. As all of you are aware, globally close to $300 billion are getting invested in data centers. And our agenda is to actually bring about 100 billion of that to India and bring majority of that to the state of Andhra Pradesh in Visakhapatnam. Back that with AI education and particularly focus on an AI university, where we're really excited on figuring out the interactions of AI in governance, AI in politics, AI in healthcare, AI in entertainment, and really create next generation thought leaders and engineers, not only for Andhra Pradesh but for the world. జగన్ బెయిల్ రద్దుకు కుట్ర చేస్తున్నామనడం ఈ శతాబ్దపు పెద్ద జోకని ఆయన సోదరి PCC అధ్యక్షురాలు షర్మిలారెడ్డి అన్నారు. ఈడీ అటాచ్ చేసింది 32 కోట్ల రూపాయల విలువైన స్థిరాస్తి మాత్రమేనని, షేర్లు కాదని షర్మిల స్పష్టం చేశారు. తనకు 100% వాటాలు బదలాయిస్తానని MOUపై సంతకం చేసినప్పుడు బెయిల్ రద్దవుతుందని తెలియదా అని సూటిగా ప్రశ్నించారు. జగన్ బెయిల్ రద్దుకు కుట్ర జరుగుతోందని వైసీపీ చేస్తున్న ప్రచారంపై PCC అధ్యక్షురాలు షర్మిలారెడ్డి ఘాటుగా స్పందించారు. వైఎస్ విజయమ్మ బహిరంగ లేఖ రాయకపోతే ఆ లేఖతో సంబంధం లేదని, అది తాను రాయలేదని స్వయంగా ఖండించేవారని షర్మిల తెలిపారు. జగన్ బెయిల్ రద్దుకు తాము కుట్ర చేస్తున్నామనడం ఈ శతాబ్దపు అతిపెద్ద జోక్ అన్నారు. ఈడీ అటాచ్ చేసింది షేర్లు కాదని,
32 కోట్లు విలువైన కంపెనీ స్థిరాస్తి మాత్రమేనని గుర్తు చేశారు. షేర్ల బదలాయింపుపై ఎటువంటి ఆంక్షలు, అభ్యంతరాలు లేవని స్పష్టం చేశారు. గతంలో కూడా ఎన్నో కంపెనీల ఆస్తులను ఈడీ అటాచ్ చేసినప్పటికీ వాటి షేర్లు స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్, బదిలీలు మాత్రం ఆపలేదని గుర్తు చేశారు. 2016లో ఈడీ భూములను అటాచ్ చేసినందువల్ల షేర్లు బదిలీ చేయకూడదని జగన్ వింతగా చెప్పడం హాస్యాస్పదమన్నారు. 2019లో తనకు 100% వాటాలు బదలాయిస్తానని స్పష్టంగా పేర్కొంటూ ఎంఓయూ మీద సంతకం చేసిన జగన్కి అప్పుడు బెయిల్ రద్దవుతుందని తెలియదా అని షర్మిల ప్రశ్నించారు. 2021లో క్లాసిక్ రియాలిటీ, సండూర్ పవర్కి చెందిన సరస్వతి షేర్లను 42 కోట్లకు విజయమ్మకు ఎలా అమ్మారో చెప్పాలన్నారు. అప్పుడు స్టేటస్ కో ఉల్లంఘించినట్లు కాదా అని నిలదీశారు. 2021లో జగన్, భారతిరెడ్డి తమ షేర్లపై సంతకం చేసి విజయమ్మకి ఫోలియో నెంబర్లతో సహా రాసి గిఫ్ట్ డీడ్ ఇచ్చారని, అప్పుడు బెయిల్ రద్దవుతుందని తెలియదా అని ప్రశ్నించారు. షేర్ల బదిలీకి బెయిల్ రద్దుకు సంబంధం లేదని జగన్కు కూడా తెలుసు కాబట్టే అప్పుడు సంతకాలు చేశారని, ఇప్పుడు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఎన్సీఎల్టీలో కేసు ఉంది కాబట్టి షేర్ల గురించి మాట్లాడితే అది సబ్ జుడీస్ అవుతుందని, కుమారుడి బెయిల్కు వచ్చిన ఇబ్బందేమీ లేదని విజయమ్మకు తెలుసని షర్మిల తెలిపారు. తాజాంశాన్ని చూస్తున్నాం. తితిదే పాలక మండలిని ప్రభుత్వం ప్రకటించింది. బిఆర్ నాయుడును పాలక మండలి చైర్మన్ గా నియమించింది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, పాలక మండలిలో ఎవరెవరిని సభ్యులుగా నియమించారు? మొత్తం ఏదైతే తెలుగుదేశం పార్టీ నేతలు కానీ అలాగే కార్యకర్తలు అలాగే అందరూ మొత్తం ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న నామినేటెడ్ పదవుల రెండో జాబితా అనేది వాళ్ళ విడుదలైందని చెప్పాలి. మరి కాసేపట్లోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రానుంది. ఏదైతే కీలకమైన తిరుపతి దేవస్థానం పాలక మండలికి సంబంధించి 24 మంది సభ్యులతో బోర్డుని ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా విడుదలైంది. అంటే ఇంకొక మొత్తం 25 మందితో పాలక మండలి అనేది ఏర్పాటు చేయాలనుకున్నారు. కొత్తగా ఎక్స్ అఫీషియో కానీ లేకపోతే ఇటీవల చేసిన చట్ట సవరణకు సంబంధించి కానీ ఒక్క బీజేపీ నుంచి ఒక ప్రతినిధికి సంబంధించి ఇంకా పూర్తి సమాచారం రాలేనందున అదొకటి పెండింగ్ లో ఉంచారు. అలాగే ఇందులో కనుక చూస్తే బిఆర్ నాయుడు ఏదైతే టీవీ5 చైర్మన్ గా ఉన్నారో ఆయనకి టీటీడీ పాలక మండలి చైర్మన్ గా నియమించారు. ఇక సభ్యుల విషయానికి వస్తే ఎమ్మెల్యే ఎప్పటి నుంచో సభ్యులుగా పాలక మండలి సభ్యులుగా ప్రాతినిధ్యం ఇవ్వటం ఆనవాయితీగా వస్తుంది. ఇందులో భాగంగా చూస్తే కనుక జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకి అలాగే కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి అలాగే మడకసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజుకి ముగ్గురికి కూడా అవకాశం కల్పించారు. ఇందులో ఎంఎస్ రాజు గతంలో ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడిగా చేశారు. అతనికి మడకసిర కీలకమైన పాలక మండలి సభ్యుల్లో కూడా ఆయనకు ప్రాతినిధ్యం వహించడం జరిగింది. అలాగే నెల్లూరు జిల్లా కొవ్వూరుకు సంబంధించి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఇక్కడ అవకాశం కల్పించారు. అలాగే సీనియర్ నేత మరో తూర్పుగోదావరి జిల్లాకి చెందిన సీనియర్ నేత జ్యోతుల నెహ్రూ కూడా ఇక్కడ అవకాశం లభించింది. అలాగే ఇతర పాలక మండలి సభ్యులు కనుక చూస్తే కనుక పొనబాక లక్ష్మి మాజీ కేంద్ర మంత్రికి అలాగే తెలంగాణ నుంచి కూడా కొందరికి ప్రాతినిధ్యం ఇవ్వాల్సి ఉన్నందున నన్నూరు నర్సిరెడ్డి సీనియర్ నేతగా ఉన్నారు. ఇప్పటి నుంచో తెలంగాణ తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఆయనకి కూడా పాలక మండలిలో చోటు కల్పించారు. అలాగే జాస్తి శివ, సదాశివరావు, నన్నపనేని సదాశివరావు, అలాగే కృష్ణమూర్తి, కోటేశ్వరరావు, మల్లెల రాజశేఖర్ గౌడ్, అలాగే జంగా కృష్ణమూర్తి, దర్శన్ నారాయణ్, జస్టిస్ హెచ్ఎల్ దత్తు, అలాగే శాంతారాం, పి రామ్మూర్తి, తమ్మిశెట్టి జానకీదేవి, అలాగే గునుగోలు మహేందర్ రెడ్డి, అనుగోలు రంగశ్రీ, బురగపు ఆనంద్ సాయి, సుచిత్ర, అలాగే నరేష్ కుమార్, అదిత్ దేశాయ్,
సౌరభ్ హెచ్ బొరా వీరందరికీ కూడా మొత్తం 24 మందిలో ప్రాతినిధ్యం వహించారు. ఇందులో ప్రధానంగా చూస్తే పారిశ్రామిక రంగం నుంచి కానీ అలాగే వివిధ రంగాల నుంచి అటు న్యాయపరంగా కానీ లేకపోతే పార్టీ పరంగా కానీ లేకపోతే ఇట్లా వివిధ రంగాల నుంచి కూడా నిష్ణాతులైన వారిని తీసుకున్నారు. ఇందులో కొందరు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చిన సిఫార్సులు ఏదైతే తమిళనాడు రాష్ట్రం నుంచి కానీ అలాగే కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా కొన్ని సిఫార్సులు అనేది వస్తాయి. వీటికి కూడా కొంత వాళ్ళకి కూడా సభ్యత్వం అది కల్పించాల్సి వస్తుంది. ఇలా వచ్చిన కొన్ని పేర్లు కూడా ఉన్నాయి. వీటి అన్నిటికి సంబంధించి మొత్తం 24 మందితో ప్రస్తుతానికి పాలక మండలి బోర్డు అనేది నియమించడం జరిగింది. మరొకరికి అవకాశం కూడా ఉంది. దీనికి బీజేపీకి సంబంధించి ఇంకో పేరు ప్రతిపాదన వస్తే దీన్ని కూడా భర్తీ చేసే అవకాశాలు ఉన్నాయి. పూర్తి స్థాయి అధికారిక ప్రకటన మరి కాసేపట్లోనే రానున్నట్లు తెలుస్తుంది. ధన్యవాదాలు కృష్ణ. కొత్త సంవత్సరంలో రాజధాని అమరావతి పనులు ప్రారంభిస్తామని మంత్రి నారాయణ ప్రకటించారు. నవంబర్ 15 నుంచి డిసెంబర్ 31లోగా టెండర్ల ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్పారు. రాజధాని అభివృద్ధిలో ఏఐ సాంకేతికతను వినియోగించుకుంటామన్నారు. ప్రొఫైలింగ్ యాప్పై విజయవాడలో నిర్వహించిన మెప్మా సిబ్బంది శిక్షణ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. సిఆర్డీకి సంబంధించి అమరావతి రాజధాని గత 5 సంవత్సరాల్లో వాళ్ళు పనులన్నీ ఆపేసినారు, 3 ముక్కలు ఆటాడుతూ. అయితే గతంలో ఇచ్చిన టెండర్లకు లైఫ్ అయిపోయింది. వాటి టైం అయిపోయినందువల్ల వాళ్ళు ఎన్ని క్లోజ్ చేసి మళ్ళీ పిలవాలి. వాళ్ళన్నీ క్లోజ్ చేయాలంటే లీగల్ ఇష్యూస్ రాకూడదు, మళ్ళీ వాళ్ళు కోర్టుకు పోకూడదని సిఆర్డీఏ వాళ్ళు యాక్చువల్గా దానికి సంబంధించిన వాళ్ళతో డిస్కస్ చేయటం, ఆ ప్రక్రియ పూర్తి చేశారు. ఆల్మోస్ట్ అది అయిపోయింది. కమిటీలు వేసాం, ఇంజనీర్ కమిటీలు, వాళ్ళంతా క్లోజ్ చేశారు. వాటినన్నింటినీ అథారిటేటివ్ మీటింగ్లో పెట్టి తర్వాత క్యాబినెట్లో పెట్టి అప్రూవ్ చేసి నెక్స్ట్ మంత్ నవంబర్ 15 నుంచి సుమారుగా టెండర్లు పిలవటం జరుగుతుంది. డిసెంబర్ ఎండింగ్కి ఆల్మోస్ట్ 1-2 తప్పితే మిగతా టెండర్లు అన్నీ పూర్తవుతాయి. జనవరి నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్లో వర్క్ స్టార్ట్ చేస్తూ రాబోయే 3 సంవత్సరాల లోపల అన్ని బిల్డింగ్స్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. డిజైన్లో ఎటువంటి మార్పు లేదండి, ఎందుకంటే గతంలోనే చాలా చక్కగా సీఎం గారు ఎన్నోసార్లు రివ్యూ చేశారు. రోడ్ల డిజైన్లో కానీ అట్లేదు. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, ఏఐ. ఇది ఏఐ అమరావతి రాజధానిగా ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్తున్నారు. అందుకని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో దాన్ని ఎక్కడెక్కడ ఇంప్లిమెంట్ చేయగలమో దాన్ని ఇంప్లిమెంట్ చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. దాని మీద వాళ్ళతో డిస్కస్ చేస్తున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎక్కడైతే జోడించగలమో దాన్ని. అందువల్ల డిజైన్స్ వాటిల్లో మాత్రం ఎటువంటి మార్పు ఉండదు, అది కంటిన్యూ అవుతుంది. రాష్ట్రంలోని మద్యం డిస్టిలరీలపై సిఐడి సోదాలు కొనసాగుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం పెద్దవరంలోని క్రక్స్ బయోటెక్ కంపెనీలో సిఐడి అధికారులు తనిఖీలు చేశారు. నందిగామ నుంచి ఎక్సైజ్ ఎస్ఐ, ఇతర పోలీసు సిబ్బందిని సిఐడి అధికారులు వెంట తీసుకెళ్లారు. మద్యం తయారీకి సంబంధించిన రికార్డుల్ని పరిశీలించారు. కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం పాత చిన్నబ్రహ్మదేవం గ్రామంలోని కేబీకే బయోటెక్ పరిశ్రమలోనూ సిఐడి అధికారులు సోదాలు నిర్వహించారు. ఇక్కడ ఆల్కహాల్, ఇథనాల్, ఇథైల్, శానిటైజర్, ఫీడ్, ఫార్మా గ్యాస్ తయారు చేస్తున్నారు. వైసీపీ హయాంలో పోర్టబుల్ డిస్టిలరీలకు ఎంత మొత్తంలో మద్యం సరఫరా చేశారనే విషయంపై ఆరా తీశారు. మద్యం నిల్వ, సరఫరా వివరాల రికార్డులు పరిశీలించారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలంలోని యునైటెడ్ బ్రేవరీస్ లిమిటెడ్ బీర్ల తయారీ పరిశ్రమలోనూ సిఐడి అధికారుల బృందం సోదాలు నిర్వహించింది. మద్యం నిల్వలు, సరఫరా తదితర లావాదేవీలపై రికార్డులు పరిశీలించి యాజమాన్యం నుంచి వివరాలు సేకరించింది. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం పసలపొడిలో బాణసంచా తయారీ కేంద్రం వద్ద పిడుగుపాటుకు 2 మృతి చెందారు. మరో 5 తీవ్రంగా గాయపడ్డారు. బాణసంచా తయారీ కేంద్రం సమీపంలో కొబ్బరి చెట్టుపై పిడుగుపడింది. నిప్పురవ్వలు బాణసంచా కేంద్రంపై పడి మంటలు చెలరేగాయి. మంటలు చిక్కుకొని 2 మహిళలు మృతి చెందారు. మరో 4 మహిళలు సహా 5 గాయాలయ్యాయి. వీరిని తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
బాలరాముడు కొలువు తీరిన అయోధ్యలో దీపావళి వేడుకలు అంబరాన్నంటాయి. గత 8 ఏళ్లుగా సరయూ నదీ తీరంలో దీపోత్సవం నిర్వహిస్తున్న ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈసారి అత్యంత వైభవంగా వేడుకలు జరిపింది. భక్తులు 28 లక్షలకు పైగా దీపాలు వెలిగించగా అయోధ్య నగరం దేదీప్యమానంగా వెలిగిపోయింది. లేజర్ వెలుగులు, రామాయణ ఘట్టాలు, సాంస్కృతిక ప్రదర్శనలు కన్నుల పండుగలా సాగాయి. దీపావళిని పురస్కరించుకుని అయోధ్యలో ఆధ్యాత్మిక శోభ వెళ్లివిరిసింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నేత్రపరవంగా దీపోత్సవం నిర్వహించింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వయంగా దీపాలు వెలిగించి దీపోత్సవాన్ని ప్రారంభించారు. తర్వాత సరయూ నదికి మహాహారతి ఇచ్చారు. అయోధ్య ఆలయ ప్రాణ ప్రతిష్ఠ తర్వాత తొలి దీపావళి కావడం వల్ల దీపోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించారు. సరయూ నది ఒడ్డున 28 లక్షల దీపాల్ని వెలిగించారు. इस बार का ये दीपोत्सव, ये सरयू के तट आज जगमगा रहे हैं। मैं चाहूंगी कि एक बार जोरदार तालियां बजाएं। उत्तर प्रदेश पर्यटन की राम की पैड़ी जगमग झिलमिला रही है। सरयू के तटों की प्रतीक्षा का अब अंत हो चुका है। उनके प्रभु राम वापस आए हैं। सारी अयोध्या झिलमिल जगमग हो रही है। चारों ओर प्रकाश ही प्रकाश है, खुशियां ही खुशियां हैं। और हम एक बार फिर से इस मंच पर हैं। विश्व रिकॉर्ड, नया विश्व रिकॉर्ड, एक नया कीर्तिमान रचने के लिए एक नया వేడుకల సందర్భంగా లేజర్, డ్రోన్ షోలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. లేజర్ షో ద్వారా రామాయణ ఘట్టాలను ప్రదర్శించారు. మయన్మార్, నేపాల్, థాయిలాండ్, మలేషియా, కంబోడియా, ఇండోనేషియా భారతీయ కళా ప్రదర్శనలు సైతం ఆకట్టుకున్నాయి. करते रहते पशुओं का देश बनेंगे जटा धूप में करते